క్రీస్తునామమున అందరికీ వందనములు. యేసుక్రీస్తు శిల్వపైన పలికిన రెండవ మాట ఏమనగా, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. ఈ మాట ప్రభువు దొంగతో చెప్పుచున్నారు. అలానే దీనిని మనం లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో పరిశీలించవచ్చు. ఏ పాపము లేని నిర్దోషియు నిష్కలంకుడునగు ప్రభువు ఇద్దరు బందిపోటు దొంగల మధ్యలో సిలువ వేయబడ్డారు. క్రీస్తు కిరువైపులా ఉన్న దొంగలు సిల్వ మరణానికి తగినవారు. అట్టి తీర్పు వారికి సరైనది. కానీ క్రీస్తు మాత్రం మన కొరకు అన్యాయపు తీర్పు పొందినవాడై అతిక్రమము చేసిన వారిలో ఒకడిగా ఎంచబడి సిలువ మరణమును పొందారు. ఈ లోక న్యాయాధిపతులు ఆ ఇద్దరు దొంగలను క్షమించక సిలువ మరణానికి అప్పగించారు. కానీ పరలోక న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు మాత్రం ఆ దొంగలను క్షమించడానికి ఇష్టపడ్డారు. ప్రియులారా, సిలువలో ఉన్న దొంగ తన చివరి మరణ దశలో యేసు లోకరక్షకుడని ఎరిగి క్రీస్తునందు ఏ తప్పిదము లేదని తెలుసుకొని తన మనస్సు మార్చుకొని పశ్చాత్తాప్తుడై యేసును చూచి ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు తనను జ్ఞాపకము చేసుకోనమని విజ్ఞాపన చేశాడు. ఆ చిన్న విజ్ఞాపనలో ఎంతో వినయము, విధేయత మరియు ప్రభువు పట్ల నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ కనిపిస్తుంది. ఈ లోకంలో ఉన్న వారందరూ రక్షింపబడాలనేదే క్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ దొంగవలి అంత్యదినాలలోనైనా మనం పశ్చాత్తాపము నొంది మారు మనసు పొంది ఆ నిత్య రాజ్యానికి వారసులవుదాం.